గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా ఫ్రెండ్ శ్రీనివాస్ ఎంబీఏ. మీకు చెప్పాను కదా ఇతని. నమస్కారం అండి. ఓ కూర్చో. థ్యాంక్స్. నిన్నెక్కడో చూసినట్టుందే. నువ్వు సాయిరామ్ చిట్ ఫండ్ యానివర్సరీలో రూపాయి మీద ప్రోగ్రామ్ చేశావు కదా. అవును సార్. ఆ రోజు నువ్వు అదరగొట్టేశావయ్యా. నీలాంటి వాడు ఒక్కడు నా టీంలో ఉంటే బాగుంటుందని అప్పుడే అనుకున్నాను. థ్యాంక్ యూ సార్. అక్కడిచ్చే దానికన్నా ఎక్కువ ఆఫర్ ఇచ్చి నిన్ను పిలవాలనుకున్నాను. ఆఫీస్ లో బయట నీ గురించి ఎంక్వైరీ చేశాను. పెద్ద ఫ్రాడ్ అని తెలిసింది. సార్ మీకెవరు చెప్పారు కానీ అది అబద్ధం. ఎవరో చెప్తే నేను నమ్మను. తన బాసే చెప్పాడు. అతని పార్ట్నర్ అని చెప్పుకొని అప్పులు చేశాడంట. చివరికి అమ్మా నాన్న చచ్చిపోయారని పెళ్లి చేసుకున్నాడంట. ఇవన్నీ అబద్ధాలా? నాకు చెప్పిన పని చేసి జీతం తీసుకునేవాడు కావాలి, నవ్విస్తూ నాకే ఎసరు పెట్టేవాడు కాదు. సార్ ఇతనికి మీరు జాబ్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. బట్ డోంట్ ఇన్సల్ట్ హిమ్. చూడు ప్రియా, ఇన్నాళ్ళు నువ్వు చాలా తెలివిగలదాని అనుకున్నాను. ఇలాంటి వాడిని ఫ్రెండ్ అని తీసుకొచ్చి ఇతనికి జాబ్ ఇవ్వమంటున్నావంటే నిన్ను కూడా సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. సార్ మీ దగ్గర పనిచేస్తున్నానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి సార్. అసలు మాట్లాడవలసిన అవసరమే నాకు లేదు. చూడు, తాటిపట్టికి ఎదురు దేకడము, ఇతనికి జాబ్ ఇవ్వడము నేను చేయలేను. సార్ మీరెంతో సంస్కారవంతులు అనుకున్నాను, కానీ పక్క బిజినెస్ మ్యాన్ అని అర్థమైంది. ఎస్, నాకంత వ్యాపారమే. నా నవ్వు మంచిదనం, పలకరింపు పొగడతా అన్ని వ్యాపారంలో భాగమే. చాలా సంతోషం సార్. మీలాంటి వాళ్ళ దగ్గర పనిచేయడం కంటే పస్తులుండి చావడం నయం. నాకు రావాల్సిన జీతం మీ పెట్టుబడిలో జమ చేసుకోండి. పద. సారీ సీను, మా బాస్ ఎవడో చెప్పిన మాటలు విని నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. దానికి నువ్వెందుకు సారీ చెప్పడం, హర్ట్ అవ్వడం, జాబ్ వదులుకోవడం? నిన్నంటే నాకు బాధగా ఉండదా? నీకెందుకు బాధ? నేనున్న పరిస్థితుల్లో అందరూ మీ బాస్ లాగానే అనుకుంటున్నారు. నీ గురించి వాళ్ళకి తెలియక వాగుతున్నారు. నా మంచితనం గురించి నీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? అదంతే, నాకు తెలుసు. నేను ఫీల్ అవుతాను నువ్వు అలా అంటున్నావు. లేదు సీను, నిజంగా. థ్యాంక్ యూ. కానీ నీకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం లేదు. ఎలా? సిన్సియర్ గా కష్టపడే వాళ్ళని అదృష్టం ఇన్వైట్ చేస్తుంది. అదృష్టం ఇన్వైట్ చేస్తుంది కదా అని అప్పులాడు మన కోసం ఆగడు కదా. డోంట్ వరీ, అన్నీ సెటిల్ అవుతాయి. మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే బాయ్. ఓకే బాయ్. హాయ్ సీను, ఎంతసేపు అయింది వచ్చి? హాయ్, జస్ట్ ఇప్పుడే. ఆహా, భలేగా ఉంది కదూ. ఏంటది? ఆ తెల్ల మేఘం అప్పులపారం వదిలించుకొని తేలిపోతున్నట్టు ఉంది కదూ. నా అప్పుల గురించి నీకు నవ్వులాటగా ఉందా? ఏయ్, నీకు పెద్ద అప్పే ఉంది. కళ్ళు మూసుకొని చిటికేస్తే తీరిపోతుంది. కథలు చెప్పకు. కథలు కాదు, నిజం. సరే అయితే నేను కళ్ళు మూసుకుని చిటికేస్తాను. నా అప్పులు ఎలా తీరిపోతాయో నేను చూస్తాను. ఏంటిది? చిటికేసావుగా, చేతిలోకి వచ్చాయి. అప్పులు తీర్చే. ఎక్కడివి? నా పెళ్లికని దాచినవి. ఎంత? 4 లక్షలు. నీకేమన్నా పిచ్చా? నీ పెళ్లికని దాచిన డబ్బు తీసుకొచ్చి నా అప్పులు తీర్చమంటావు? పిచ్చి కాదు, అభిమానం. తీసుకో. ఇప్పటికే వాడెవడో మా అమ్మా నాన్న చచ్చిపోయారని అబద్ధం చెప్తే నన్ను తిడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఒక ఆడపిల్ల పెళ్లి డబ్బుతో అప్పులు తీర్చాననిపించుకోనా? అవన్నీ ఆలోచించుకో, తీసుకో. అదేం కుదరదు. ఇది నీ పెళ్లి కోసం దాచిన డబ్బు, ఇంటికి తీసుకెళ్ళు. సరే, నాకు నచ్చిన వాడిని తీసుకొచ్చి పెళ్లి చేయి. అప్పటి వరకు అప్పుగా తీసుకో. అచ్చంగా కాదు, అప్పుగా. ఓకే 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 ఓకే. ఏంటి హుషారు, ముఖం వెలిగిపోతోంది? ఇవాళ నా లైఫ్ లో పెద్ద టర్నింగ్ పాయింట్. ఇంకో అబద్ధమా? నాకిదే పనే? మీకే తెలియాలి. నా గురించి ఇలాగేనా ఆలోచించేది? నన్ను పెళ్లి చేసుకోవడానికి మీరేం చెప్పారో తెలిసినప్పటి నుంచి మీ గురించి ఇలాగే ఆలోచించాల్సి వస్తుంది. ఎట్లాగో అన్ని బయటపడ్డాయి ఊరుకున్నాను కదా అని దాన్ని కూడా ఇంట్లోకి తీసుకొచ్చి సర్ది చెప్పాలనుకుంటున్నారు, అవునా? కాదు, ప్రియకి నా పరిస్థితి తెలిసి నాకు సహాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది,
నా గురించి నానా మాటలు అన్న వాళ్ళకి నేనేంటో చెబుతాను. నువ్వే చూస్తావుగా, నేను పెళ్ళాం పిచ్చోనే గాని పిచ్చోని కాదు. ఏ ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఈ ల్యాండ్ అలా ఉంది. ఎందుకు? ఎందుకో తర్వాత చెప్తాను, ముందు ఎలా ఉందో చెప్పు. ఈ కనిపించే మొత్తమా? ఆ మొత్తం కాదు, ఇక్కడి నుంచి ఆ చెట్టు వరకు, చెట్టు దగ్గర నుంచి తాడి చెట్టు వరకు, తాడి చెట్టు నుంచి మళ్ళీ రోడ్డు దాకా. స్క్వేర్ గా ఉంది. అయితే ఏంటి? ఆ స్క్వేరే బాగుందా? సీను, నీకేం కావాలో చెప్పు. వేణు, ఈ ల్యాండ్ కి ఈస్ట్ సైడ్ న సినిమా థియేటర్ల కాంప్లెక్స్ వస్తుంది. దీనికి వెస్ట్ సైడ్ న అదిగో చూడు ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్రెడీ కట్టేసింది, త్వరలోనే ఓపెనింగ్. దీనికి నార్త్ సైడ్ న బ్రహ్మాండమైన క్లబ్ రాబోతుంది. ఇవన్నీ వచ్చేస్తే ఈ ల్యాండ్ వాల్యూ ఎంత పెరిగిపోతుందో చూసుకో. ఈ విషయం మనకెందుకు, అసలు విషయం చెప్పు. అదే చెబుతున్నాను. ఈ ల్యాండ్ నేను కొన్నాను, ప్లాట్లు వేస్తున్నాను. బోని నువ్వే చేయాలి, నీది గోల్డెన్ హ్యాండ్. ఎట్లా కొన్నావు? డబ్బెక్కడిది? నువ్విచ్చావుగా. 4 లక్షలైనా ఈ ల్యాండ్ అంతా? మొత్తం 45 లక్షలు, నువ్విచ్చిన 4 లక్షలు అడ్వాన్స్ ఇచ్చా. బ్యాలెన్స్ 41 లాక్స్ ఎలా కడతావు? అందుకే నిన్ను బోని చేయమంది. నీలాగా 10 మంది కొంటే ఆ డబ్బు తీసుకెళ్లి 2వ ఇన్స్టాల్మెంట్ కడతాను. అలా రొటేషన్ చేయడమే రియల్ ఎస్టేట్ వ్యాపారం. అప్పులు తీర్చకుండా మళ్ళీ ఈ రిస్క్ ఎందుకు చేశావు? ఇప్పుడున్న రిస్క్ లోంచి బయటపడ్డానికి. వాట్ సీను, నిన్నేమనాలో నాకు తెలియటం లేదు. ప్రియా, నీ పెళ్లి డబ్బుతో నా అప్పు తీర్చకుండా ఇది కొన్నానని బాధపడుతున్నావా? నువ్విచ్చిన డబ్బుతో ఆ సేటు అప్పు తీర్చినా మళ్ళీ నీ దగ్గర అప్పు ఉన్నట్టే కదా. అందుకే ఆ డబ్బు ఈ ల్యాండ్ మీద పెట్టా. నా అంచనా ప్రకారం 2 నెలల్లోనే నేను సక్సెస్ అవుతాను. ఒకవేళ ఇంకోలా జరిగినా నువ్విచ్చిన డబ్బు నష్టపోయేదేం లేదు. ఈ ల్యాండ్ ఉంటుంది. ఇవాళ నేల మీద చెట్టును పెట్టినా కట్టడం కట్టినా పెరుగుతూనే ఉంటాయి. నా లాభాల్లో 50% నీకే ఇస్తాను. నో నో నో, లాభం ఎంతొచ్చినా నీకే. నీకు అప్పుగా ఇచ్చాను, పార్ట్నర్ గా పెట్టుబడి పెట్టలేదు. సరేలే, ఇప్పుడు చెప్పు ఈ ల్యాండ్ ఎలా ఉందో. గోల్డ్ బిస్కెట్ లా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళదామా? మామిడి చెట్లన్నీ మంచి పూత మీద ఉన్నాయి కదా సీను? పూత మీదే కాదు, ఒక మంచి పండు కూడా కాసింది. పూత మీదే పండా? ఎక్కడ? అక్కడ కాదు, అదుగో. వావ్. నా వ్యాపారంలో మొదటి ఫ్రూట్ నీకోసమే కొన్నాను, తీసుకో. ఏ నాకెందుకు ఇది? హ్యాండ్ బ్యాగ్ ఒప్పుకుంటూ హ్యాపీగా వచ్చేస్తా. నాకు ఈ కారే వద్దు సీను. తీసుకో. వద్దన్నానా? వద్దు అనొద్దన్నానా? నా వ్యాపారం అనే చెట్టుకు నీళ్లు పోసింది నువ్వు. దాని నుంచి వచ్చిన మొదటి ఫ్రూట్ నీకే చెందాలి. తీసుకో. థ్యాంక్ యూ. కమాన్. ఏమండి, తెల్లారితే దీపావళి, వాడికి టపాకాయలు కొనిచ్చి మీరు ఇక్కడ కూర్చోవచ్చు కదా. ఇప్పటికి 50 సార్లు చెప్పావన్నమాట. పిల్లాడు సెంటిమెంట్ అడ్డం పెట్టి నా హ్యాపీ మూడ్ పాడు చేయొద్దు. అది కాదండి, మీ ఫ్రెండ్ ఏమో ఆడపిల్ల అయినా సరే ఆ అమ్మాయికి అన్ని టపాసులు కొనిచ్చాడు, వీడికి కొనివ్వలేదని ఏడుస్తున్నాడు. వాడు ఏడుస్తున్నాడా? వాడితో పాటు నువ్వు కాసి పెడవే. ఏడవండి ఇద్దరు కలిసి. గుర్తుండ. అదేంటి బావా, టపాకాయలు పిల్లలిద్దరికి కలిపే తెచ్చాను. మా ఆవిడ ఇవ్వలేదా? దానికి బుర్రలేదు. దీనికి మాత్రం ఉందే బుర్ర? మందు కొట్టే సమయంలో మందు గుండు గురించి మాట్లాడుతుంది, దీనికి బుర్ర ఉందా అంట. అది నిజమే బావా. ఆ పెళ్ళాం పిచ్చోడు పెద్ద మెంటలోడు. ఆ పిల్లకి ఇంకా మెంటలు. నిజమే, వాడేదో ఎర్రపిల్లతో తిరుగుతున్నాడు. అయితే ఏంటంట? మన పిల్లల్ని చూసా నేను నేర్చుకోవచ్చుగా. ఇప్పుడు నా పెళ్ళాన్ని ట్యాప్ను కొట్టాను, ఏమన్నా మాట్లాడిందా? మీ ఆవిడ భూదేవి, ఎంత ఓర్పు ఎంత సానం. ఏళ్ళ ఓర్పు ఆమెకి ఎక్కడ వస్తుంది? అది నీ మంచితనంలే బావా. మీ ఆవిడ మాత్రం మహాసాధ్వి కాదేంటి? మన పెళ్ళాలు మంచోళ్ళు కాబట్టి మనవి మాత్రం మందు కొట్టగలుగుతున్నాం. గుర్తు పెట్టారు బావా. ప్రియా, ఈ 2 డిజైన్ లో నీకు ఏది నచ్చిందో డిసైడ్ చేయి. నమస్కారం సార్. ఏ గోవింద్, ఏంటే? చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటి? ఏదో పొట్టగుడ్డు కోసం తిట్టుకుంటూ బతుకుతాను కానీ నేను కామర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సార్. మీ ఆఫీస్ లో నాకేదైనా ఉద్యోగం ఇస్తారేమో అని వచ్చాను సార్. ప్రియా, సారీ, నో వేకెన్సీ. గోవిందు, ప్రియా, ఒక విధంగా ఇతను కూడా నా పరిస్థితి. నాకేమీ తెలియదు అనుకుంటున్నాడు గాని అతని గురించి నాకు అంతా తెలుసు. మనం ఏదైనా ఉద్యోగం ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. హలో, ఇక్కడ మాత్రం తిట్లు నాట్ అలౌడ్. ఓకే, కూర్చో.
ఇదిగో ఆ పెళ్ళ పిచ్చుడండి బాబా ఇట్లా బాగుపడ్డాడు. అవును బావా, ఆ. ఇంట్లో చక్కటి పెళ్ళాం, బయటికి వెళ్తే రేసు గుర్రం లాంటి గర్ల్ ఫ్రెండ్, ఆ. వ్యాపారంలో లాభాలు, అరే. పేరు ప్రతిష్ట, డబ్బు, హోదా. అబ్బో, జూబ్లీ హిల్స్ లో రాజభవనం లాంటి ఇల్లు కడుతున్నాడు బావా. ఇదిగో ఆడి గురించి ముందుగా చెప్పకపోయా కిక్కెక్కదు. ఇదిగో తొందరగా ఇంకో పిక్కు పోయి నెక్కొచ్చి టైం అయింది. వాళ్ళు ఇప్పుడేం వస్తారు, అర్ధరాత్రి దాటుద్ది. ఆ, ఆటో సౌండ్ ఏంటి? అప్పుడే వచ్చేసారండి వీళ్ళు. మహాశివరాత్రి నాడు కూడా మొదలెట్టేశారా? ఓ పగలు లేదు రాత్రి లేదు, మీకోసం శ్రీశైలం వెళ్లి అభిషేకం చేయించి తీర్థం తీసుకొచ్చాం. ఆ భ్రాంతి అవతల పారేసి నోరు కడుకొని తీర్థం తీసుకోండి. మాకిదే తీర్థం. చాలండి, మీ బుద్ధులు ఆరోగ్యాలు బాగుండాలని అభిషేకం చేయించాం. తీసుకోండి. నాకీ సీసా మూతే శ్రీశైల శిఖరం, హ! ఈ సీసాయే శివలింగం, ఈ శివాజురేగలే శివ తీర్థం, ఈ మంచు ముక్కలే హిమాలయాలు, హ! బుడగలు బుడగలుగా పొంగే ఈ సోడాయే గంగ. నాకు కూడా ఈ పేక ముక్కల్లో బ్రహ్మదేవుడు, ఈ ఇస్కీలో విష్ణుమూర్తి కనిపిస్తారు. 2 పెగ్గులు తాగంగానే బట్టలు లేకుండా పడుకునే ఈ బామర్తిగాడే కాలభైరవుడు. నా ముందు వంగుని మందు పోసేవాడే నందీశ్వరుడు. తాగొద్దు తాగొద్దని గొడవ చేసే మీరే పిశాచి గణాలు, భూత గణాలు. మేము తెల్లారులు తాగితే శివరాత్రి, మీరు పుట్టింటికెళ్తే కార్తీక పౌర్ణమి. మీరు బాగుపడరు. వీళ్ళని బెదరగొట్టి నొక్కేసే అమౌంట్ లో సగం నేను. ఆమ్ ఫట్. వీళ్ళెవరన్నా వస్తే కనుక ఏంటమ్మా ఇది? మా శిష్యుణ్ణి అమాయకుని చేసి ఈ సైన్యంలో పాటిస్తారని ఆజ్ఞంలో పాటిస్తారా? మీరు అడిగిందే కదా ఇచ్చాం. నా కళ్ళారా చూసింది అది. మీరు రిజిస్ట్రేషన్ చేస్తానంటుంది ఇది. మీరు ఈశాన్యం చూపిస్తున్నా అనుకున్నారు, కానీ మీ కళ్ళు ఆజ్ఞాయం చూపిస్తున్నాయి. ప్రాబ్లం ఉన్నది మా ఇళ్లలో కాదు, మీ కళ్ళలో. అభూమ్ ఫట్. ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు? నాతో పెట్టుకుంటే మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం నామరూపాలు లేకుండా చేస్తాను. షటప్. నువ్వెవరు? వాస్తు దైవజ్ఞ బ్రహ్మని. మర్యాదగా మా శిష్యుడు అడిగిన ఫ్లాట్ తనకిచ్చేయండి, లేకపోతే ఏం చేస్తారు? మీ కస్టమర్లకు వాస్తు ఫిట్టింగ్ పెడతా. అంటే ఏం చేస్తావ్? వీడి ఫ్లాట్ లో పడకింటి గోడకి అవతల వాడి లెట్రిన్ ఉంది గనక వీడికి దాంపత్య సుఖం 0 అని చెప్పి బెదరగొడతా. వాడి లెట్రిన్ కింద వీడి కిచెన్ ఉంది గనక నిమ్మకాయంత అన్నం తిన్నా 4 రోజుల వరకు అరగదని చెప్పేసి వీడిని బెదరగొడతా. లిఫ్ట్ ఎదురుగుండా గుమ్మం ఉంది గనక నువ్వు అధపాతాళానికి పోతావు రాని ఇంకొకరిని బెదరగొడతా. మెట్ల పక్కన కిటికీ ఉంది గనక నీ పెళ్ళాం నీకు మెంటలెక్కించి వాచ్మెన్ తో లేచిపోతుందని చెప్పి ఇంకొకరిని కూడా బెదరగొడతా. ఇది అన్యాయం. ఇలా ఎన్నని చెప్పమంటావు? ఇష్టం వచ్చినట్టు అబద్ధాలాడి మీ కస్టమర్లందరినీ చెడగొడతా. ఇదే న్యాయం. అందుకే ఫ్లాట్ కు 10,000 చొప్పున ప్లాటుగా ఇచ్చారనుకో, వాస్తు ప్రకారం వరస్ట్ గా కట్టిన ఫస్ట్ క్లాస్ వాస్తుని పార్టీల చేత కొనిపిస్తా. లేకపోతే నీ కస్టమర్లందరికి కాలడ్డం పెడతా. బాసు నువ్వా? అవును నేనే. ఈ సన్యాసి వేషం ఏంట్రా సన్నాసి? ఏం చేయమంటావు బాసు? కబ్జాలు చేసే కలేజా లేక కాషాయం గట్టి కడుపు నింపుకుంటున్నాను బాసు. అది సరే కానీ బాసు, నువ్వు ఎలా ఉన్నావు బాసు? నేను బాగానే ఉన్నాను గాని ఇక మీదట ఈ వెధవ వేషాలు మానేసి ఇక్కడే మంచి ఉద్యోగం ఇస్తాను, బుద్ధిగా పనిచేయి. బాసు నువ్వు ఉద్యోగం ఇవ్వాలి గాని నువ్వేం చెప్తే అది చేస్తాను బాసు. వేరే ఏం చెప్పను గాని నీకు మంచి పని చెప్తాను. చెప్పు బాస్, నువ్వేం చెప్తే అది చేస్తాను. గోవిందు. ఎస్ సార్. ఈ కాంపౌండ్ లో కాకి వాళ్ళ స్మాష్. ఎవరికి మనశ్శాంతి ఉండదు. తూర్పు హుష్, దక్షిణం ట్రాష్, పడమర క్రాష్, ఉత్తరం వాష్, సర్వం మటాష్. జానీ వాకర్ తెస్తానండి, జ్యోతిష్కుని తెచ్చావేంటయ్యా? జానీ ఒకరిదే ఉంది, ఎప్పుడైనా దొరుకుతుంది. కానీ హిమాలయ స్వామివారు ఒక్కసారి వెళ్తే మళ్ళీ దొరకరు. అయితే మనకేంటి? నేను బేవర్స్ గా తిరుగుతున్నప్పుడు బ్రహ్మాండంగా వెళ్ళిపోతాను చెప్పారు ఈ స్వామీజీ. ఇందే వల్లే ఈ రోజు నేను శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ లో చిన్న మేనేజర్ అయ్యా. దాసోహం. బావా బావా బావా, నా జాతకం నేను చెప్పించుకుంటాను బావా. బావా బావా ప్లీజ్ బావా, ప్లీజ్ బావా, సరే ప్లీజ్ బావా. డబ్బులు ఇస్తా, చెప్పండి ఎంత? ధనం మాకెందుకు రాసి ఉంటా. ఊరికే చెప్తాడంట, మనం కూడా చెప్పించుకుందాం. వీడికి పడకింట్లో అన్ని ఉన్న పంచకట్టులో శని ఉంది. మరి వాడి గతి? ఏం పర్వాలేదు, బావ మీద పడి బతుకుతూ ఉంటాడు. మరి వాళ్ళ గురించి? వాళ్ళ అమ్మా నాన్న తిట్టుకుంటూ శోభన చేసుకున్నందుకు వాడు పుట్టాడు. వాడితో శోభనం చేసుకున్న కర్మానికి దీనికి తిట్లొచ్చాయి. మరి వాళ్ళు ఎట్ట బాగుపడతారు? వాళ్ళిద్దరికి పుట్టబోయే బిడ్డ పేరు బూతులు రావని పేరు పెట్టుకుంటే సమస్యలు తీరిపోతాయి. స్వామి నాకు కూడా చెప్పండి. నువ్వు ఇప్పటి వాడివి కాదు, ద్వాపర యుగంలో శకుని సెకండ్ సెటప్ కొడుకువి. అప్పటి నుంచి అన్ని జన్మల్లోనూ నువ్వు జూతగాడివే. నీకు ప్యాక గండం ఉంది. ప్యాక గండమా? నీటి గండం తెలుసు, నిప్పు గండం తెలుసు, ఈ ప్యాక గండం ఏంటి? అంటే ప్యాక ఆడుతూ ఆడుతూ చస్తాడు. వామ్మో, ఇంక నేను చచ్చినా ప్యాకన్ను. స్వామి నాకు కూడా చెప్పండి స్వామి. నీ పూర్వజన్మ పెద్ద గాథ. 50 ఏళ్ల క్రితం అడవిలో పెద్ద బాణలో కల్తీ సారా కాస్తున్నారు. అప్పుడు ఓ ఏనుగు వచ్చింది. ఆ ఏనుగును చూసి అందరూ పారిపోయారు. ఆ ఏనుగు తొండంతో కల్తీ సారా అంత తాగి చచ్చింది. ఆ ఏనుగే నువ్వు. బావా, పోయిన జన్మలో నేను ఏనుగంట. నువ్వు కల్తీ సారా తాగి చచ్చావు.
ఆ కల్తీ సారా గండమే ఈ జన్మలోనూ కంటిన్యూ అవుతోంది. అయితే ఈ జన్మలో చచ్చిన తాగరు. స్వస్తి. స్వామి పెళ్ళాం బిడ్డలతో సుఖంగా ఉండండి. శుభం భూయాత్. మీ ఆయన బిజినెస్ చేయడం పైకి రావడం మాకు సంతోషమే. అలా అని నిన్ను పట్టించుకోపోవడమే బాగలేదు. క్యాంప్ కని దాన్ని తీసుకుని బెంగళూరు వెళ్ళడం ఏమిటి? వెళ్ళాడే అనుకో, పెళ్ళాం ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేయడం ఏంటి? మా ఆయన చెప్తూనే ఉన్నాడు, దాన్ని వెంటేసుకుని పార్టీలకి డిన్నర్లకి తిరుగుతున్నట్ట. ఆయన మధ్యాహ్నం భోజనానికి కూడా రావట్లేదు. చూసావుగా? నీ అక్క లాంటి దాన్ని చెప్తున్నాను. మధ్యాహ్నం క్యారేజ్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళు. నీ కళ్ళతో నువ్వే చూడొచ్చు. వెళ్తాను. ఒక్కసారి ఇలా హఠాత్తుగా వెళ్ళి చూస్తే గాని ఈయన వ్యవహారం ఏంటో తెలీదు. అక్కడేదన్నా తేడా వస్తే దాని సంగతి అటో ఇటు తేల్చి పారేయాలి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.